మా తెలంగాణలో బోనాలు అంటే పెద్ద ఫెస్టివల్. అంటే ఆ రోజు ఏం చేసుకుంటాము అంటే ఆ రోజు పొద్దున అమ్మ వాళ్ళు వేస్తారు, మేము అట్లా నాన్ వెజ్. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఈ కొత్త కొత్త కాన్సెప్ట్లు అర్థమైతలేదు నిజంగా. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి. దయచేసి నన్ను చంపేయండి ప్లీజ్ యువర్ ఆనర్ ప్లీజ్. యేసుక్రీస్తు మతంలో ఏరితే యేసు పాదం ఏమో, యేసు తలకాయ అని పెట్టుకుంటే ఏమోరా. యేసు పాదం, యేసు రక్తం, యేసు ఎంటికే, యేసు సీవిడి. హాస్పిటల్కి పోతే కేజీ గడ్డ ఉందమ్మా, ఎంఆర్ఆ స్కానింగ్ లో చెప్పిండ్రు. కేజీ గడ్డ ఉందా? అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఇప్పుడు అది ఎంత తగ్గింది? అర కేజీ తగ్గిపోయింది. అర కేజీ తగ్గింది. వావ్ వాట్ ఎ మెడికల్ మిరాకిల్. చాలా ఆశ్చర్యంగా ఉంది. తగ్గిపోయింది, ఇంకొంచెం ఉంది. మరి కోసుకుని తీసుకుని ఉబ్బరంగా, మరి కోసుకుని తీసుకుని ఉబ్బరంగా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? కొంచెం ప్రార్థన చేయించుకుంటే అది కూడా బాధలు. మళ్ళీ మా పిల్లలు హాస్పిటల్ కానుక ఇచ్చారా మీరు? వేసేసింది. ఎంత ఇచ్చారు? 15,000 అడిగినరు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు పోయినసారి వచ్చినప్పుడు ఎంత ఇచ్చారు? ఆయాలు 6,000 వేసిన. అది అర కేజీ తగ్గటం 6,000 కారణం ఏంటి బాబన్న? ఇంకోసారి అన్న. 6,000 వేసిన. అది అర కేజీ తగ్గటం 6,000 కారణం. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఏమి కొంచెం అన్నా. ఇప్పుడు 9,500 వేసిన సార్. అమ్మాయి అడిగింది నువ్వు చెప్పిందేంటి? టాబ్లెట్ కూడా వేసుకోలేదు సార్. ఎక్కడికి వచ్చినానే కానీ 6 నెలల నుంచి వేసుకోలే. ఈ మనిషి ఎంత అంతా ఎలా ఉందో చూడ. 6 నెలల క్రితం వచ్చిందంట. ఇది ఏం చేద్దామంటావు మరి? అర్ర చేసుకుందంట, అర కేజీ తగ్గిందంట. ఇంకొక అర కేజీ ఉంటే అది ఇప్పుడు తగ్గించుకుంటాకు వచ్చింది. కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఇప్పుడు నాకు 10 రోజుల నుంచి మోషన్ అవ్వలేదు, నాకు ఏమీ లేదు. ఇప్పుడు ఏంటి ప్రభు, నాకు మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూడు అని చెప్పేసి నాన్న ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మీ నాన్నకు మోషన్ అవ్వకపోతే ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేయాలి? దీనికి కూడా కంప్లైంటే. మోషన్ అవ్వకపోతే విరేచనానికి ట్యాబ్లెట్లు ఉంటాయిరా. షాప్లోకి మెడికల్ షాప్కి వెళ్తే 2 రూపాయలు పెడితే ఒక ట్యాబ్లెట్ ఇస్తారు. దానికి మీ దేవుని పిలుస్తున్నావా? ఆయన వచ్చేదో చెయ్యాలి. ఇప్పుడు వేసేసాడు, బాగా వేసేసాడు. తండ్రి నిన్నే చూడాలని, ప్రియుడానితో ఉండాలని. ఏంటి బాబన్న? ఇంకోసారి అన్న. తండ్రి నిన్నే చూడాలని, ప్రియుడానితో ఉండాలని. ఎవతురా అదే? తండ్రి నిన్నే అంటుందే మళ్ళా ప్రియుడాని అంటుందే. యాడ దొరికింది సంతరా ఇదే? अब खड़ा कर दें आप इसको, खड़ा रख इसको, खड़ा रख, ऐसे देखो, देख रहे आप? हाँ ఏమేంద్ర కేశవా? తేడా వచ్చింది, బ్యాక్ బోన్ పట్టేసింది. ఈ బాడీని బాడీ మీద లాగండి రా. मुंह देखो, मुंह दिखा कैमरा में, मुंह दिखा, मुंह दिखा, देख रहे हो मुंह? पैरालाइज में ఏంట్రా అది? पैरालाइज में मुंह टेढ़ा हो जाता है, हाथ पैर टेढ़े हो जाते हैं. ఎక్స్ప్రెషన్ అయ్యి బాబు, ఇలా భయపెడుతున్నా వింటరా? కొడుకు పుట్టి చస్తున్నారా రే? इसी समय परमेश्वर का आत्मा इसको छुए, यहोवा की शक्ति उतरे, छोड़ दे. లేదు కోసాడు. हाथों पे कैमरा करो दोबारा. వావ్ వాట్ ఎ మెడికల్ మిరాకిల్. मुंह पर कैमरा करो, मुंह पर. यू आर ही అద్భుతం, ఫెంటాస్టిక్. शाबाश. क्या नाम है आपका बेटे? नाम क्या बेटे? आपका नाम क्या है? అతుల్. అతులా क्या मेरे पास? दौड़ के. ఆహా ఏమి లైఫ్ రా మీది.
ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, నీగా వరపశంతన. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో ఏ నెంబరు? తగిన 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 మీ 2-4, తగిన 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 6-8. యేసు కథపై ఆడైతాన్ యారాలు తిరక ఉడియదులే. కమ్ ఆన్. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఎవరు వెంకటలక్ష్మి గారు? ఇక్కడే ఉన్నారు సార్ ఆమె కూడా. దేవుడు నిన్ను దీవించును గాక. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. గొప్ప దేవుడు ప్రభు, ఎంత గొప్ప దేవుడు. ఎంత మంచోడు నాయనా, మమ్మల్ని వదిలేని వాడు నాయనా. వచ్చిన తర్వాత ఇక్కడ మా డాడీ గారు మమ్మీ గారు ప్లే చేయగా రేషన్ కార్డు వచ్చింది, అలాగే మా బాబుకు కూడా అమ్మఒడి వచ్చింది. కాపాడండి నన్ను. ఓయమ్మ. అంత ఒక్కసారి కాకుండా ఈ మాత్రం దానికి మతం మారడం ఎందుకు? శ్రీజేసునాథ కరుణామృతపారి. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? శ్రీ సత్యమార్గ శరణ. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? ఇదే పబ్లిసిటీ మన ఊర్లో మనకు జరగాలంటే మినిమం 10,000 ఖర్చు అవుద్ది. నువ్వు ఉన్నావు ఎందుకు? నా సొక్కలాగా నా నెక్కర్లాగా అంటావు. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. మా వాళ్ళే గాల ఇప్పుడు ఏమొచ్చి నవ్విస్తుందంట. చిన్నారి పెళ్లి కూతురు. చూడండి అబ్బా ఏం జరుగుతుందా. ఏమిటండి మీరు మాట్లాడేది? కామెడీయా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. తర్వాత ఏమైందో చెప్పాలా? ఇప్పుడు గిడిచారాదు. చెప్పు. చెప్పాలా తర్వాత ఏమైంది? ఏంటి? నేను చెప్పేదంతా నిజం ఇక్కడ. ఆమె నేను చిన్నప్పటి నుంచి అంతే. ఎవరు రాంగ్ ఆన్సర్ చెప్పమన్నా చెప్పేవాడిని కాదు. తనకున్నదంతా నా పేరులో రాసి ఇచ్చాడు. ఆస్తంతా నువ్వే తీసుకో, నాకు చెల్లిగవ కూడా అక్కర్లేదు. దస్తావేజులు రాయించు, సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను. తీసుకో. తనకున్నదంతా నా పేరుకు మార్చి వేశాడు. మేమిద్దరం కలిసి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదా? మొక్కకుండా ఉండగలనా? అబ్బా, ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? నా దేవుడెవరో నాకు తెలిసినప్పుడు స్తంభములాగా ఉండగలనా? అబ్బా, నా డాడీ ఎప్పుడో తెలిసినప్పుడు ఏడుపు ముఖముతో ఉండగలనా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నేనేమో ప్రియురాలిని, యేసే నా ప్రియుడు. నా డాడీ ఎప్పుడో తెలిసినప్పుడు. మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. ఇలా సంగీతంతో చంపే ఆ వింత హంతకుడు ఎవరబ్బా? ఎక్కడో చూసినట్టుందండి. సరసకురారా అమ్మా సావిత్రి, వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది.
ప్రభాస్ సినిమా ఫీల్డ్ వెళ్ళిపోయాడు. ప్రభాస్ గారు అసలు పేరు ప్రభాస్ కాదు, ప్రభుదాస్. యేసు ప్రభుని అంగీకరించిన వాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ప్రభాస్ గారు అసలు పేరు ప్రభాస్ కాదు, ప్రభుదాస్. యేసు ప్రభుని అంగీకరించిన వాడు. యేసు ఎక్కడున్నాడు, యేసు ఎక్కడున్నాడు, పరిశుద్ధమైన ఆత్మలో ఉన్నాడు. ఇంకా ఏంటంటే ఇంట్లోకి ఎక్కువగా ఎలకలు వచ్చి బొద్దింకలు వచ్చేది. అవన్నీ రాకుండా ప్రేర్ చేయాలని చేసిన అవి అప్పటి నుంచి రావటం లేదండి. మీ ఇంట్లోకి ఎలుకలు బొద్దింకలు వచ్చాయి. ఎలుకలు బొద్దింకలు వచ్చి ఏం చేసావమ్మా? ఎలకలు నైట్ లో ఎలకలు తిరుగుతూ ఉండేవి. అవన్నీ రాకుండా ఉండాలని ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన. మంచి మంచి కట్టుబాట్లు సార్. కానీ లేదా జస్ట్ మీకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇబ్బందిగా ఉండేది. అవును, ఎలుకలంటే ఇబ్బంది ఉంటుంది. అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి, తగ్గిపోయింది. నా తల్లే. ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే ఎస్ ప్రభు, ఈ ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే ఎస్ ప్రభు, ఈ ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయి. కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. విశ్వాసం అనుకుంది, సమైటింగ్ కానీ వాడింది, ప్రార్థన చేయించుకోగానే అప్పటి నుంచి కూడా ఇంట్లో ఎలుకలు కానీ బొద్దింకలు తిరగడం లేదు. గుడ్డేం కాదు. ఈ శరీరములో పోవా చెప్పు. కట్. ఏమా ఇలా చెప్తే థియేటర్లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. ఏం చేస్తావు? నువ్వు సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ అమర ప్రేమ. ఏం చేస్తావు? మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. ఏం చేస్తావు? వెళ్ళవా? వెళ్ళవా? అబ్బా, రొమాంటిక్ యాంగర్ కూడానా? చూడలేక చచ్చిపోతున్నాం ఇక్కడ. వెళ్ళవా? అగ్నితో నిన్ను కాలుస్తా. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? పరిశుద్ధాత్మ అగ్ని. గురుగారు ఏంటండి ఇది అసహ్యంగా? పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చారు. వస్తే తిరిగిపోతాను అనుకున్నావా? అప్రాచపడతావా? శృతిలో కలిపేయనరా. గట్టిగా చెప్పలు కూడా. అబ్బా, ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అమ్మాయి అడిగిందేంటి, నువ్వు చెప్పిందేంటి? ఈ అమ్మాయిని చంపుదాం అనేవారు ఇన్ని సంవత్సరాలు, 26 సంవత్సరాల నుంచి పీడించి పీడించి తింటున్నాను. ఏం చేద్దామంటావు మరి? ఇప్పుడు కూడా తిడతన్నా నానా తిట్లు, నీ దేవుణ్ణి కూడా తిడతా. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. నా దేవుడి పేరు చెప్పు ఒకసారి. చెప్పు చెప్పు. నేను చెప్పను. చెప్పాలి. చెప్పను. ఇంకెంతసేపు సోది? భయం, అందుకని నిన్ను తొక్కేస్తా. ఖతం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. నేనే వెంకటపతిని, నీ రాజుని. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అవును నేనే. உனக்கு என்ன தைரியம் இருந்தா நீ மறுபடியும் இங்க வருவ? ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.